చెప్పుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటిది అంటే పరిశీలించి చదవడము. వాక్యాన్ని పరిశీలించి చదవడం వల్ల దేవుని చిత్తం ఏంటిది అనేది మనకు తెలుస్తుంది. ఆ చిత్తాన్ని తెలుసుకొని దాన్ని వెంటాడి దాని ప్రకారంగా మనం జీవించాలి. అది ఉత్తమమైనది. ఇక మిగతా అంతా కూడా ఏంటంటే యూజ్ లేదు. ఇప్పుడు చేతులు కడుక్కోకుండా తినడం వల్ల ఒరిగిపోయేది ఏం లేదు. చేతులు కడుక్కోకుండా తినడం వల్ల వచ్చే ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే మన చేతులు ఎందుకు కడుక్కొని తింటాం అంటే ఏమైనా బ్యాక్టీరియా ఉంటే లోపలికి వెళ్తే ఏమైనా ఇన్ఫెక్షన్స్ వస్తాయి, మనకు అనారోగ్య పరిస్థితులు వస్తాయి అనేసి మనం కడుక్కున్నాం. కానీ ఆ టైంలో వాళ్ళు ఎందుకు కడుక్కోలేదో తెలియదు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనకు తెలియదు. కాబట్టి అది కడుక్కోకుండా తినడం వల్ల వాళ్ళకు వచ్చే ఒక రకంగా చూస్తే ఆరోగ్యపరంగా చూస్తే ఒక్కసారి కడుక్కోకుండా తినడం వల్ల ఏం కాదు. అలానే ఒకవేళ ఒక్కసారి కడుక్కోకపోయినా కూడా ఏమైనా బ్యాక్టీరియా ఉంటే ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అంటే అదే ప్రాముఖ్యం అని చెప్పట్లేదు, కాకపోతే కడుక్కోకూడదని కూడా చెప్పట్లేదు, కడుక్కోవాలి. ఎందుకనంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోకూడదు, మనకి ఇచ్చినటువంటి దేహాన్ని మనమే కాపాడుకోవాలి, దేవుని పని చేయాలి, ఆయన చిత్త ప్రకారంగా జీవించి మరణించాలి. దేహాన్ని కూడా విచ్చలవిడిగా వాడుకొని కాకపోతే ఏంటంటే కడుక్కోవాలి. కాకపోతే వాళ్ళు దాన్ని ఆచారంగా భావిస్తున్నారు. ఇప్పుడు కాలంలో ఇంకా కొత్తగా ఇంకా కొంతమంది వ్యక్తులు ఉంటారు. ఏంటంటే ఒక రకంగా చెప్తే సండే రోజు చర్చికి వెళ్ళాలి. సండే రోజు ఒకవేళ చర్చికి వెళ్ళలేదు అనుకో, ఏదైనా అర్జెంట్లో వర్క్లో ఉన్నావు అనుకోండి, ఆ రోజు నువ్వు మనసులో ఉండి ప్రార్థన చేసినా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. ఆ రోజు చర్చికి వెళ్ళినంత మాత్రం వల్ల ఇంకా నువ్వు పెద్ద ఏదో తప్పు చేసినట్టు కాదు. అంటే అలాంటి చర్చికి వెళ్ళకూడదని నేను చెప్పట్లే, ప్రోత్సాహపరచట్లే. కాకపోతే ఏంటంటే చెప్తున్నాను, ఇప్పుడు సండే రోజు విశ్రాంతి, దేవుడు వారంలో ఒకరోజు ఏంటంటే విశ్రాంతి దినంగా, అంటే విశ్రాంతిగా అంటే దేవుణ్ణి ఇప్పుడు వారం రోజులు మనల్ని దేవుడు కాపాడాడు కాబట్టి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. దాన్ని బట్టి కృతజ్ఞత స్తుతులు చెల్లించడం కొరకు సంఘంగా మనం కూడుకుంటున్నాం. అది ఏంటిది, సండే రోజు అందరికీ వీలుగా ఉంటుంది, లీవ్ కాబట్టి ఆ రోజు పెట్టుకున్నారు. ఒకవేళ సోమవారం పెట్టుకున్నారు అనుకోండి, ఆ రోజే చర్చెస్ ఆ రోజు కూడా పెట్టవచ్చు. అంటే సోమవారం అందరికి లీవ్ ఉన్నాయి అనుకోండి, ఆ రోజే విశ్రాంతి దినంగా పెట్టుకుంటారు. సో కాబట్టి వారంలో ఒకరోజు మన విశ్రాంతి దినంగా దేవునికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి, అంత మాత్రమే. కానీ దేన్ని ఆచారంగా ఆల్రెడీ ఈవెన్లీ సండేను కూడా నువ్వు ఆచారంగా పాటించేసి చేసే కథలన్నీ చేసినావు అనుకో, దానివల్ల ప్రయోజనం ఏం ఉండదు. ఖచ్చితంగా చర్చికి వెళ్ళాల్సిందే అనేసి వారం రోజులు విచ్చలవిడిగా జీవిస్తే దానివల్ల ప్రయోజనం ఏం లేదు. నువ్వు సండే రోజు ఏ విధంగానైతే పద్ధతిగా ఉంటావో మిగతా రోజులు కూడా ఆ విధంగానే ఉండాలి. అప్పుడే మనకు విలువ ఉంటుంది దానికి. సండే రోజు ఒకరోజు ఆచారంగా వీళ్ళలాగా మనం పాటిస్తే మనకు తేడా ఏమీ ఉండదు. కాబట్టి ఎవ్వరు కూడా సంఘంలో అలా ఉండకండి. దయచేసి దేవుడి వాక్యం మీ హృదయంలో ఫలింపచేయనుగాక. ఆమేన్. మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.